హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, ఆల్రెడీ మనమంతా చూసే ఉంటాం, బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేశాడు ప్రేరణ ఏవి. ఇట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ వీడియో. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా అంతే బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. అసలు ఇంతకీ ఆ జర్నీ వీడియో అంత ఎమోషనల్ అవ్వడానికి ఏంటి కారణం? అసలు బిగ్ బాస్ ఏం మాటలు చెప్పుంటాడు, ఏం చెప్తే అసలుకి ప్రేరణ అంత ఎమోషనల్ అయ్యింది? ఆ జర్నీ వీడియోకి అంత ఎమోషన్ పండించడానికి బిగ్ బాస్ చెప్పిన మాటలు ఏంటి, తనని ఎలా పొగిడాడు, అవన్నీ బిగ్ బాస్ మాటల్లో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే కనుక మీరు నా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ అంటాడు ప్రేరణతో, ప్రేరణ, నిన్నకు నేటికి రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పే. నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది. అంతా నేనే అని అహం పడగొడుతుంది. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే మిమ్మల్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టింది. పసిపాప లాంటి అమాయకత్వంతో ఈ ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. కానీ వారు మీకు నేర్పిన గుణపాఠాలే స్నేహం నుంచి ఆటని వేరు చేసే నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి. ప్రేరణ, బిగ్ బాస్ ఇంట్లో మీరు ఒక ఫస్ట్ బెంచర్ అని చెప్పి అనగానే ప్రేరణ ఎంత క్యూట్గా స్మైల్ చేస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత అంటాడు, నియమాల్ని, బిగ్ బాస్ సూచనల్ని తూచా పాటించడంలో మీ తర్వాతే ఎవరైనా. ఆ విషయం మిమ్మల్ని అందరికీ శత్రువుని చేసింది. ఓటమిని ఒప్పుకొని మీ తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు తీసుకెళ్ళింది. చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని మెగా చీఫ్ని చేసింది. ఓటమి తర్వాత వచ్చే గెలుపుకు ఉండే విలువ ఎంతో ఆ క్షణంలో మీకు అర్థమైంది. కానీ అప్పటి నుంచే మీకు కష్టాలు పెరిగాయి. నా అనుకున్న వారే నిజస్వరూపం బయటపడింది. అందుకు కారణం మీరు మెగా చీఫ్గా తన మన భేదం లేకుండా మీ కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తించడమే. అందరికీ మీ స్నేహం అవసరమైంది, కానీ మీ బాధ్యత కోసం వెన్ను వంచని మీ మనస్తత్వం మిమ్మల్ని నిందించేలా చేసింది, తిప్పలు తీసుకొచ్చింది. మిమ్మల్ని కష్టపెట్టిన ఆ విషయాలే, మీ కన్నీటికి కారణమైన ఆ మనుషులే మీరు మరింత కఠినంగా మారేలా చేశాయి. మిమ్మల్ని మరింత బలమైన పోటీదారులుగా మార్చాయి. ప్రేరణ, ఇంటి సభ్యుల దృష్టిలో మీరు వర్స్ట్ మెగా చీఫ్ అయి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పి అనగానే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ప్రేరణ అసలుకి లిటరల్లీ ఎంత ఎమోషనల్ అయిపోయింది. అసలుకి ఏడ్చేసింది పాప. మా అమ్మాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏడుస్తూనే ఉంది. చాలా ఎమోషనల్గా చెప్పాడు బిగ్ బాస్ కూడా. నెక్స్ట్ అంటాడు, తప్పు నిజంగా జరిగితే, సరైన కారణాలు ఉంటే, అది మీ స్నేహితులైనా సరే మీరు వారిని నామినేట్ చేయడానికి వెనుకాడలేదు. మీ ఫ్రెండ్స్ అయినా కాకపోయినా నిజం వైపు నిలబడడానికి ప్రయత్నించారు. అది కొందరికి రుచించలేదనేది నిజం. ఈ ఇంట్లో వారిని మీరు కేవలం కాంపిటీషన్గానే చూశారు. అక్కడే ఆటలో మీరు మరొక మెట్టు ఎక్కారు. ప్రేరణ పైకి సున్నితంగా కనిపించినా మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించిన వారికి చెమటలు పట్టించింది అనగానే ఇంకా స్మైల్ చేస్తుంది అన్నమాట. చాలా క్యూట్గా ఇది మనకు ఆల్రెడీ ప్రోమోలో కూడా వేశారు. నెక్స్ట్ అంటాడు, ఆ లక్షణమే టాప్ 5లో నిలిచిన ఒకే ఒక మహిళగా మిమ్మల్ని నిలబెట్టింది అని చెప్తాడు. దానికి కూడా ప్రేరణ థ్యాంక్ యూ అని చెప్తుంది అన్నమాట. అసలు అమ్మాయి ఏడుస్తూనే ఉంది పాపం. నేనైతే అది చాలా బాధేస్తుంది నాకు. నెక్స్ట్ అంటాడు, సీజన్ మొదటిలో మీ అల్లరికి కారణమైన మీ అమాయకత్వం పరిస్థితులు, మనుషుల కారణంగా సీజన్ చివరికి వచ్చేసరికి కనుమరుగైపోయింది. మీరు కఠినంగా మారేలా చేసింది, కానీ అది మీ ఆటకి తోడ్పడింది. మీ అల్లరిని ప్రేక్షకులే కాక బిగ్ బాస్ కూడా మిస్ అయ్యాడు అని చెప్పేసి అనగానే అసలు ఎంత నవ్వుతూ ఉంటుందో అసలుకి. చాలా బిగ్ బాస్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అని చెప్పి అంటదన్నమాట. ఈ విషయం అందరికన్నా ఎక్కువగా మీ జీవిత భాగస్వామికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీ దాంపత్యంలోని అల్లరి మీ భాగస్వామికి తెలుసు కాబట్టి. పెళ్లి దేనికి అడ్డు కాదని, పెళ్ళైన మహిళలు కూడా ఎంతో సాధించొచ్చని, మీ ప్రయాణంతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారని చెప్పి చెప్తాడన్నమాట. ఎంత బాగా చెప్పాడు అసలు. ఎవరికైనా ఇంత బాగా చెప్పాడా? నాకైతే అదే అనిపించింది అన్నమాట. మీరు చెప్పండి, నిఖిల్ది విన్నాము మనము, గౌతమ్ది విన్నాము, నెక్స్ట్ అవినాష్ది విన్నాము. వీళ్ళందరిలోకి అయ్యి మీకు ఎవరి జర్నీ బాగా నచ్చిందో చెప్పండి. తర్వాత ప్రేరణ అంటది, డెఫినెట్లీ బిగ్ బాస్, డెఫినెట్లీ 100% ఇంకా చాలా చెయ్యాలి నేను అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. దానికి బిగ్ బాస్ అంటాడు నెక్స్ట్, ప్రేరణ, బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం ఒకసారి చూద్దాం రండి అని చెప్పేసి ఇంకా ఏవి స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ ప్రేరణ ఎస్ బిగ్ బాస్ చూద్దామని చెప్తే ఇంకా ఏవీలో మొత్తం అసలుకి తనని ఎవరెవరు నెగిటివ్గా మాట్లాడారు ఇవంతా కూడా అమ్మాయి ఏం నెగిటివ్ మాట్లాడింది అది ఏవి ఒక రకంగా నాకు కొంచెం అమ్మాయికి నెగిటివ్ అయ్యేలాగా చూపించారనిపించింది. కానీ బిగ్ బాస్ మాట్లాడిన మాటలు మాత్రం హైలైట్
కరెక్ట్గా నిలిచాయి అనిపించింది నాకు మాత్రము. సో ఆ ఏవి చూసుకొని లిటరల్లీ దానికి కూడా ఏడుస్తూనే ఉంటుంది. అక్కడ యష్మి అండ్ నిఖిల్ వీళ్ళు తనకి మెగా చీఫ్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయడము, రోహిణి సపోర్ట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ తనని నామినేట్ చేస్తానని చెప్పి తన మీద పగబట్టడము, ఇవన్నీ కూడా నెక్స్ట్ హరితేజ బ్యాక్ బిచ్చింగ్లు ఇవన్నీ చూపించారన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపించుకుంటూ వచ్చారు. సో చాలా బాగా అనిపించింది. వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది, తనకి వేసిన సాంగ్స్ కొత్త బంగారం లోకం సాంగ్స్ కానివ్వండి, నెక్స్ట్ అమరన్ మూవీలో సాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్యూట్గా అమ్మాయికి బాగా ఎడిటింగ్ చేసేసారు. నాకైతే ప్రేరణ జర్నీ వీడియో సూపర్గా నచ్చింది. మీలో ఎంతమందికి ప్రేరణ జర్నీ వీడియో నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంత బాగా బిగ్ బాస్ మాటల్లో తనని ఇంత బాగా పొగిడాడు, ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఉంటుందా మీరు చెప్పండి. నిజంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బిగ్ బాస్ దగ్గర నుంచి పొగిడించుకోవడం అనేది దొరకదనిపించింది. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది, బయట ఉన్న మనకు కాదు. సో వాళ్ళు అదే అంటున్నారు, బిగ్ బాస్ మేము అనుక్షణము కూడా అసలుకి దీన్ని మేము మర్చిపోలేము, ఈ బ్రతుకు మీరు పెట్టిన భిక్ష, అసలుకి మేము చాలా నేర్చుకున్నాము, మేము బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో మా జీవితానికి పాఠం నేర్పించారు మీరు అని చెప్పేసి. అంటే ఒక 100 days వాళ్ళు ఫోన్లు లేకుండా ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని ఏడ్చుకొని ఏది జరిగినా అసలుకి ఒక ప్రపంచంలో బిగ్ బాస్ అనేది ఒక వరల్డ్, దాంట్లో బ్రతకడం అనేది సామాన్యమైన విషయం కాదు అసలుకి. అది గ్రేట్. అది అసలుకి అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకొని రావడం అనేది సూపర్ అనిపించింది. సో ఇంకా అదే ఆ గ్రాటిట్యూడ్ అందరూ చూపించుకున్నారన్నమాట. ఈవెన్ గౌతమ్ కానీ, నిఖిల్ కానీ, అవినాష్ కానీ, ప్రేరణ కానీ ఆ గ్రాటిట్యూడ్ అందరికీ ఉంది. సో అది చాలా బాగా నచ్చింది నాకు. ఇంత మంచిగా అసలు బిగ్ బాస్ ప్రేరణని పొగిడాడు. సో ఈ అమ్మాయి అసలు విన్నర్ అవ్వడానికి ఇంతకంటే ఇంకేం కావాలి, ఆల్రెడీ విన్నర్ అంతే, ఇంకా లేడీ విన్నర్ అని అనిపించుకున్నది కూడా. ప్రేరణ అసలు చాలా ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ చెప్తూ ఉంటే అమ్మాయి కళ్ళెమ్మట అసలు నీళ్ళే ఆగట్లేదు, వస్తూనే ఉండే. అమ్మాయికి ఎందుకు అంతలా బాధేసి ఉంటుందంటే, ఎందుకంటే ఆ అమ్మాయి ఒకసారి అంటది కూడా, నేను తప్పు చేస్తున్నాను, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, నేనేమో నా వైపు నుంచి బెస్ట్ ఇస్తున్నాను, బట్ నేను ఎందుకు వాళ్ళకి తప్పుగా కనిపిస్తున్నాను అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది అన్నమాట. సో ఆ అమ్మాయికి అది ఇప్పుడు హౌస్లో అందరూ కూడా అమ్మాయి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇట్లా ఫాలో అవుతూ ఉంటుంది, అది వాళ్ళకి నచ్చదు. అది కొంచెం మాట అమ్మాయి లూజ్ మాటలు కొన్ని వదిలేస్తూ ఉంటుంది, అవి వాళ్ళకి హర్టింగ్గా అనిపిస్తుంటాయి. ఇదంతా కూడా ఏంది అని అంటే ఆ అమ్మాయి వైపు నుంచి ఆ అమ్మాయి కరెక్టే. అదే ఇప్పుడు అందరూ అమ్మాయిని తప్పు అని ఆ అమ్మాయికి తెలుసు నేను ఏం తప్పు చేయట్లేదు, అయినా వీళ్ళు ఏంది నన్ను ఇలా అనుకుంటున్నారు అనేటప్పుడు చాలా బాధ వేస్తానమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేస్తుంది అనేసి అందరూ అమ్మాయిని నిందిస్తూ ఉంటే ఆ అమ్మాయికి అది బాధగా ఉంటుంది. అదే ఒక పర్సన్ వచ్చి నువ్వు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు తెలుసులే, నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకని చెప్పినప్పుడు నిజంగా అసలుకి చాలా హ్యాపీ అనిపించేస్తుంది, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అరే ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకున్నాడే అని అనిపిస్తుంది. సేమ్ ఇలాగే ఇక్కడ హౌస్ మేట్స్ అంతా కూడా ఆ అమ్మాయిని తప్పుగా అనుకున్నా దాని వెనకున్న రూల్స్ ఆ అమ్మాయి పాటించింది, దానివల్లే ఆ అమ్మాయి అందరికీ కఠినంగా అయ్యింది అనేసి బిగ్ బాస్ అర్థం చేసుకొని బిగ్ బాస్ పొగుడుతూ ఉంటే ఆ అమ్మాయికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలరా దేవుడా ఈ జీవితానికి, హౌస్ మేట్స్ అంతా నన్ను తప్పుగా అనుకున్నా, బిగ్ బాస్ నన్నేంటో అర్థం చేసుకున్నాడు అనేసి ఆ అమ్మాయికి ఇంకా కళ్ళమ్మట నీళ్ళు ఆగట్లేదు, వచ్చేస్తూ ఉన్నాయి. సో అలా ఫీల్ అయిందన్నమాట ప్రేరణ. సో ఆ అమ్మాయి అంత కఠినంగా అన్ని రూల్స్ పాటించి అన్ని టాస్కులు అంత బాగా పర్ఫామ్ చేసింది కాబట్టే సో ఆ అమ్మాయి ఈ స్టేజ్ వరకు కూడా నిలబడింది. ఎవరు ఎన్ని అనుకున్నా ఇదైతే 100% నిజం. నిజంగా ఆ అమ్మాయి విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. అబ్బాయిలు ఇద్దరికన్నా కూడా లేడీ విన్నర్ అయితే చూడాలని ఉంది. అఫ్కోర్స్ ఇంకా అబ్బాయిలు అయినా కూడా మనకు నష్టం లేదు, కానీ ఎవరైనా హ్యాపీయే, కానీ ఎక్కువ మేల్ డామినేషన్ నడుస్తుంది కదా. సో అది కాకుండా ఒక్కసారైనా ఫీమేల్ విన్ అయితే చూడాలనేది నా గట్టి కోరిక అన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తెలుసు మనకు నిఖిలే టాప్లో ఉన్నాడనేసి. బై గాడ్స్ గ్రేస్ ఏదైనా మిరాకిల్ జరిగి ప్రేరణ విన్ అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది అదనమాట. మీకు అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది, హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.